అంటే ఇప్పుడు కరోనా నియామకాలు వచ్చింది పర్మనెంట్ గవర్నమెంట్ కాదు కరోనా నియామకాలు కదా నేను మా సొంతూరు హనుమంతగర్ దస్నాపూర్. అంటే ఇప్పుడు దశాపురం అని చెప్పాను దస్నాపూర్ హనుమంతగర్ పుట్టి పెరిగింది. నేను ఉన్నది మంచిర్యాల. ఇప్పుడు అమ్మకు డైరెక్ట్ జాబ్ అమ్మది డైరెక్ట్ జాబ్, నాకు అమ్మది అమ్మ అక్కడ అటెండర్ కదా జడ్పీలో. అమ్మ 9 నెలల 9 ఉంటారు. పిల్లలంటే అమ్మ 9 నెలల 9 ఉంటారు. పిల్లలంటే నా పేరు అర్చన. నేను ఒక ట్రాన్స్ ఉమెన్. నేను గవర్నమెంట్ నన్ను సెలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ అటెండర్గా జాబ్ ఇవ్వడం జరిగింది. ఆ జాబ్ కూడా మా మమ్మీది. మా మమ్మీ చనిపోతే మా మమ్మీ జాబ్ కూడా నాకు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ అయినా కూడా నన్ను గుర్తించి జాబ్ ఇవ్వడం ఇది తెలంగాణ స్టేట్లో గొప్ప వరం. మా అందరికీ ఎంతమంది తెలంగాణ స్టేట్లో ట్రాన్స్జెండర్ ఉన్నారో వాళ్ళందరికీ మాకు గొప్ప వరం. అలాగే ఇంకా ముందు ముందు ఏదైనా గవర్నమెంట్ అవకాశాలు ఉంటే మా ట్రాన్స్జెండర్లకు ఇవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అలాగే కొత్తగా వచ్చిన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మొన్న 50 మందిని కూడా సెలెక్ట్ చేసి హోంగార్డ్స్ జాబులు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా మాకు ఒక గొప్ప వరం. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మా అమ్మ చనిపోయినా కూడా నాకు ఈ గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం నాకు నిజంగా గొప్ప వరం. ఎప్పుడు మా ట్రాన్స్జెండర్లకు గవర్నమెంట్ ఎప్పుడు సపోర్ట్గా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మీ మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన మీకు కూడా నేను నేను ఉండటం దస్నాపూర్ హనుమన్నగర్లో పుట్టి పెరిగాను. కానీ నేను ట్రాన్స్జెండర్గా మారినాక నేను మంచిర్యాల జిల్లాలో నేను నివసిస్తాను. ఒక కమ్యూనిటీ లీడర్గా ఉంటున్నాను. కాబట్టి ఇట్లనే అనుకోకుండా మా అమ్మ చనిపోవడం కారణంగా గవర్నమెంట్ నన్ను గుర్తించి నాకు ఈ జాబ్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఆదిలాబాద్ జిల్లాలో మా మండల ఆఫీస్లో ఆదిలాబాద్ మండలంలో నన్ను గవర్నమెంట్ సెలెక్ట్ చేసి జాబ్ ఇవ్వడం జరిగింది. నేను నిన్న జైనింగ్